మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. ఐవీఎఫ్‌లో ఏజ్ లిమిట్ ఎంత వరకు? హలో అండి. నేను డాక్టర్ మీనాశ్రీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 కరీంనగర్. సో, ఇంతకు ముందు మనము 5, 6 ఇయర్స్ బ్యాక్ ఫ్రీక్వెంట్‌గా ఒక 60 ఇయర్స్ వాళ్ళకి, లేదు అంటే 70 ఇయర్స్ వాళ్ళకి ఐవీఎఫ్ ద్వారా పిల్లలు పుట్టారు అనే న్యూస్ అనేది ఫ్రీక్వెంట్‌గా చూస్తూ ఉండేవాళ్ళం. సో, ఇది అప్పట్లో మనకి చూడ్డానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా కూడా సో, ఐవీఎఫ్ అనే టెక్నాలజీ ద్వారా డెఫినిట్‌గా ఏ ఏజ్‌లో అయినా మనం ప్రెగ్నెన్సీ తీసుకురాగలిగే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో, అది విని మనం ఆశ్చర్యపడినా కూడా దాని ద్వారా కూడా కొన్ని నెగెటివ్ కాన్సిక్వెన్సెస్ అనేవి ఉండడం జరిగాయి. సో, ఏంటి ఆ నెగెటివ్ కాన్సిక్వెన్సెస్ అంటే, మనకి ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ వారికి ఏమవుతుంది అంటే, పేరెంట్ ఏజ్ గనక 60 దాటింది, 70 దాటింది అట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే, ఆ పిల్లలు ఎప్పుడైతే పుట్టి వాళ్ళు పెద్దగయ్యి లైక్ ఒక 18 ఇయర్స్ స్టేజ్ రీచ్ అయ్యే వరకి ఆల్రెడీ ఓల్డ్ ఏజ్‌లో గనక వాళ్ళు ఐవీఎఫ్ ద్వారా పేరెంట్స్ కన్సీవ్ అయితే, సో, ఆ పిల్లలు అనేవాళ్ళు 18 ఇయర్స్ రీచ్ అయ్యేసరికి వాళ్ళు చాలా ఎక్కువగా ఏజ్ అయిపోవడం వల్ల, ఆ పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లల్ని సరిగ్గా టేక్ ఓవర్ చేయలేకపోవడము, లేదు అంటే వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది ప్రాపర్‌గా ఇవ్వలేకపోవడం అనేది గవర్నమెంట్ అనేది గమనించి, మనకి 2021లో ఏఆర్‌టీ లా అనేది పాస్ చేయడం జరిగింది. సో, ఈ ఏఆర్‌టీ లా ప్రకారము మనకి గవర్నమెంట్ ఏం చేసింది అంటే, త్రూఅవుట్ ఇండియా ఎనీ ఫర్టిలిటీ సెంటర్‌కి మీకు వెళ్ళినా కూడా ఐవీఎఫ్ చెయ్యాలి అంటే డెఫినిట్‌గా ఫీమేల్‌కి అండ్ మేల్‌కి ఒక ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది పెట్టడం జరిగింది. సో, ఈ ఏజ్ రిస్ట్రిక్షన్ ఏంటి అంటే, మనకి ఆడవారిలో అయితే మినిమమ్ ఏజ్ వచ్చేసి మనం 21 ఇయర్స్ అండ్ మాక్సిమం ఏజ్ వచ్చేసి 50 ఇయర్స్. సో, 21-50 ఇయర్స్ లోపల మాత్రమే మనం ఐవీఎఫ్ అనేది చేయగలుగుతాం. ఇదే మగవారిలో అయితే లోవర్ ఏజ్ లిమిట్ అంటే 21 ఇయర్స్ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ అంటే మాక్సిమం మనము 55 ఇయర్స్. సో, 21-55 ఇయర్స్‌లో మాత్రమే మనము మగవారిలో ఐవీఎఫ్‌కి చేయడానికి అవకాశం ఉంటుంది. సో, హస్బెండ్ ఏజ్ వచ్చేసి మనకి లెస్ దాన్ 55 ఇయర్స్ ఉండాలి అండ్ వైఫ్ ఏజ్ వచ్చేసి లెస్ దాన్ 50 ఇయర్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఐవీఎఫ్‌కి ఆ పేషెంట్‌కి తీసుకోగలిగే ఛాన్సెస్ ఉంటాయి లీగల్లీ. సో, ఇది స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలా అంటే డెఫినిట్‌గా త్రూఅవుట్ అన్ని ఫర్టిలిటీ సెంటర్స్ అండ్ త్రూఅవుట్ ఇండియా మనకెక్కడ చూసుకున్నా గూడా అన్ని ఫర్టిలిటీ సెంటర్స్ ఈ లీగల్ దీన్ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతూ ఉంటారు. సో, మోర్ దాన్ 21 ఇయర్స్ అండ్ లెస్ దాన్ 50 ఇయర్స్ ఫర్ వైఫ్ అండ్ లెస్ దాన్ 55 ఇయర్స్ ఫర్ హస్బెండ్ మాత్రమే మనం ఐవీఎఫ్ అనేది చేయడానికి పర్మిషన్ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి సరే 50 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంది కదా అని చెప్పేసి అలానే టైం అనేది వేస్ట్ చేసుకుంటూ లేట్‌గా అంటే ఆఫ్టర్ 40, ఆఫ్టర్ 45 కూడా వచ్చి కపుల్స్ కూడా ఉంటారు. బట్ అలా కూడా చేయడం మంచిది కాదు. ఎందుకు అంటే మనకి ఐవీఎఫ్ ఛాన్సెస్ అంటే సక్సెస్ ఛాన్సెస్ అనేవి ఏజ్ డిపెండెంట్‌గా ఎక్కువగా ఉంటాయి. సో, లెస్ దాన్ 35 ఇయర్స్ గనక ఐవీఎఫ్ చేయించుకున్నప్పుడు ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకి ఛాన్సెస్ ఆఫ్ ఐవీఎఫ్ సక్సెస్ అనేది తక్కువగా ఉంటుంది. సో, ఎవరైతే పిల్లలు లేకుండా బాధపడుతున్నారో ఈ ఏజ్ లిమిట్ గురించి వాళ్ళు డెఫినిట్‌గా ఐడియా అనేది అవగాహన అనేది తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. థాంక్ యూ.